వెల్కమ్ బ్యాక్ టు సినిమా ఛానల్. ఇప్పుడు నేను మాట్లాడబోయే సినిమా కోసం కొంతమంది కామెంట్ సెక్షన్లో వేసుకుంటాను నన్ను. ఏంటనంటే ఇది ఒక డిప్రెషన్ స్లో మూవీ, నీకెలా నచ్చిందిరా అని. నిజం చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ హానెస్ట్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ. నెట్ఫ్లిక్స్ వాళ్ళు పోర్ట్రే చేయడం హారర్ మూవీ అని పోర్ట్రే చేశారు. ఇది ఒక డ్రామా మూవీ అంటే పక్కా చూసేవారేమో. నెట్ఫ్లిక్స్ అండ్ గుడ్ మూవీస్ చేసిన ప్రమోషన్ మాత్రం చాలా తక్కువ చేస్తుంది, ఎందుకో తెలియదు. సో చాలామంది మూవీని మిస్ అవుతారు నాకు తెలిసినంత వరకు. నేను ఒప్పుకుంటా మూవీ అయితే చాలా స్లోగా నడుస్తుందని, కానీ వన్స్ ఇఫ్ యూ కనెక్ట్ టు ద మూవీ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా మీరు ఒక డ్రామా ఫ్రీక్ అయితే పక్కా ఈ మూవీ నచ్చుతుంది. నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా, మూవీ నేమ్ వచ్చేసి ఫ్రాంక్స్టైన్. ఫ్రాంక్స్టైన్ అనేది ఒక బుక్ వేసిన మూవీ. నేను ఈ మూవీ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆస్కార్ ఐజాక్. ఎందుకంటే నేను ఆల్రెడీ బుక్ చదివేశాను కాబట్టి మూవీ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇంకా ఆస్కార్ ఐజాక్ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంక మూవీ స్టార్ట్ చేసాం. ఆస్కార్ ఐజాక్ ఎవరు అనుకుంటున్నారు కదా, ఆస్కార్ ఐజాక్ మన మూన్ నైట్ వెబ్ సిరీస్ హీరో. ఇంకా ఈ బుక్ చదవలేని వాళ్ళ కోసం స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది, స్టోరీ అసలు ఏంటి అనేది ఇంకా మాట్లాడతా. స్టోరీ నుంచి మాట్లాడాలనుకుంటే స్టోరీ స్టార్ట్ అవ్వడమే ఒక ఇంటెన్స్ సిచ్యువేషన్తో స్టార్ట్ అవుతుంది. కొంతమంది క్రూ మెంబర్స్ షిప్ను మూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ షిప్ ఏమో ఐసీలో స్టక్ అయి ఉంటుంది. అదే పర్టికులర్ టైంలో ఒక స్ట్రెయిన్ సౌండ్ వినిపిస్తుంది ఒక డైరెక్షన్ నుంచి. క్రూ మెంబర్స్ అండ్ కెప్టెన్ కలిసి ఆ డైరెక్షన్లో వెళ్తే అక్కడ ఒక మనిషి కింద పడిపోయిన స్టేజ్లో కనిపిస్తుంది. ఆ మనిషిని షిప్కి తీసుకొస్తారు. తీసుకొచ్చే టైంలో ఒక వింత క్రియేచరో మాన్స్టరో ఏదో తెలియదు వాళ్ళకి కూడా, వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఆ మనిషిని నాతను పంపించేయండి నేను. కెప్టెన్ అండ్ క్రూ మెంబర్స్ సంహవ్ ఎలా సర్వ్ అవుతారు అది మీరు మూవీలో చూడండి, చాలా బాగుంటుంది ఆ సిచ్యువేషన్. ఆ మనిషి రికవర్ అయిన తర్వాత ఈ కెప్టెన్ అడుగుతారు, ఎవరు క్రియేచర్, ఎంత చేసినా చావట్లేదు అంటే అప్పుడు చెప్తాడు తన పేరు ఫ్రాంక్స్టైన్, నేను ఒక సైంటిస్ట్ని, నేనే ఆ మాన్స్టర్ని క్రియేట్ చేశాను. ఆ మాన్స్టర్ ఎలా క్రియేట్ చేస్తాడంటే డెడ్ బాడీస్ని కలిపి క్రియేట్ చేస్తాడు. ఇక్కడ విషయం చెప్పాలి ఏంటంటే, మీరు ఒకవేళ వీక్ హార్టెడ్ పర్సన్ అయితే ఈ మూవీని స్కిప్ చేయండి. ఎందుకంటే డెడ్ బాడీస్ని క్రియేట్ చేసినప్పుడు చాలా రాగా చూపిస్తారు. ఇఫ్ యూఆర్ వీక్ హార్టెడ్ యూ కెన్ స్కిప్ దిస్ మూవీ. అండ్ ఇంకో విషయం చెప్పాలి, మూవీలో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ యాజ్ యూజువల్ లవ్ స్టోరీ, అండ్ లవ్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది. అండ్ డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ అయిపోయాక కూడా మనలో ఎకో అవుతూనే ఉంటాయి. డైలాగ్స్ మనల్ని ఆలోచించేలా చేస్తాయి. ద డైలాగ్స్ ఆర్ బ్యూటిఫుల్లీ రిటర్న్. ఇంకా టెక్నికల్ సైడ్ మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ థీమ్ కూడా. ఇంకా ఈ మూవీ ఎలాంటి వాళ్ళకి నచ్చుతుందంటే, మీరు ఒక డ్రామా ఫ్రీక్ అయితే పక్కన నచ్చుతుంది ఈ మూవీ. నెట్ఫ్లిక్స్ వాళ్ళు పోర్ట్రేట్ చేయడం హర్రర్ మూవీ అని పోర్ట్రేట్ చేశారు, డ్రామా మూవీ అని పోర్ట్రేట్ చేస్తుంటే చాలా బాగుండేది. ఇంకా మీరు ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఇంకా తెలిసిందే కదా, ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని ఉంచుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.